హలో ఫ్రెండ్స్, మన జీవితంలో మనం అన్నీ కోల్పోయినప్పుడు నిజమైన ఆనందం మనకు ఎలా దొరుకుతుందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామా? జాన్ ఒక యువకుడు. అతనికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం, అందమైన ఇల్లు, కారు, స్నేహితులు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. అతనికి అనిపించేది జీవితం అంటే ఎక్కువ సంపాదించడమే, ఎక్కువ గెలుచుకోవడమే. నా లైఫ్లో నాకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అని తను ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు జీవితం మారిపోయింది. అతని కంపెనీ మూతపడింది, డబ్బు కరిగిపోయింది, స్నేహితులు దూరమయ్యారు. కొద్ది నెలల్లోనే జాన్ వద్ద ఏమీ మిగల్లేదు. ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, ధైర్యం కూడా లేదు. తనని తాను ప్రశ్నించుకున్నాడు, ఎందుకు నేను ఇలా అయ్యాను, నేను ఏం తప్పు చేశాను అని. మొదట కోపం, బాధ, నిరాశ అన్నీ వచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ నిశ్శబ్దం అతన్ని ఆలోచింపచేసింది. ప్రతి సాయంత్రం పార్కులో నడుస్తూ పిల్లల నవ్వులు, సూర్యాస్తమయపు వెలుగు, చెట్ల గాలి, ఇంతకాలం చూడనివి, అనుభవించనివి గుర్తించడం మొదలుపెట్టాడు. అతను తెలుసుకున్నాడు, ప్రపంచం ఇంకా అందంగానే ఉందని. తన జీవితం కూలిపోయిన ఒక చల్లని సాయంత్రం జాన్ పార్క్ బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్నాడు. ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చి తన శాండ్విచ్లో సగం ఇచ్చాడు. జాన్ ఆశ్చర్యపోయాడు, కానీ తీసుకున్నాడు. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, బిడ్డా, నీ జీవితం కొన్నిసార్లు అన్నీ తీసుకెళ్తుంది, నిన్ను శిక్షించడానికి కాదు, కానీ నిజంగా విలువైనదేమిటో చూపించడానికి. ఆ మాటలు జాన్ మనసులో చెరిగిపోని ముద్ర వేశాయి. ఆ రోజు నుండి జాన్ జీవితం సింపుల్గా గడపడం ప్రారంభించాడు. ఒక భోజనం, ఒక చిరునవ్వు, ఒక ఉదయం, సూర్యోదయం అన్నీ తను చాలా సంతోషంగా అనుభవించాడు. అతను అవసరంలో ఉన్న వారికి సహాయం చేశాడు. చిన్న చిన్న విషయాల కోసం కృతజ్ఞతతో ఉండడం నేర్చుకున్నాడు. అతను గ్రహించాడు, ఆనందం వస్తువుల్లో కాదు, మనసులో ఉంటుంది అని. కొన్ని నెలల తర్వాత జాన్ ఒక చిన్న పాఠశాలలో టీచర్గా పనిచేయడానికి వెళ్ళాడు. జీతం తక్కువైనా అతని హృదయం నిండిపోయింది. అతను మళ్ళీ నవ్వడం నేర్చుకున్నాడు, కలలు కనడం మొదలుపెట్టాడు, శాంతిని అనుభవించాడు. ఒక ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ చిరునవ్వు చిందిస్తూ చెప్పుకున్నాడు, జీవితం నా దగ్గరున్న అన్నిటినీ తీసుకెళ్ళింది అనుకున్నాను, కానీ నిజానికి అది నన్నే నాకు ఇచ్చింది అని. కొన్నిసార్లు జీవితం మన దగ్గర ఉన్నదంతా తీసుకుంటుంది, మనల్ని నాశనం చేయడానికి కాదు, మన అసలైన మనసుని గుర్తు చేయడానికి. నిజమైన ఆనందం మన దగ్గర ఉన్న వాటిలో కాదు, మనలో ఉన్న కృతజ్ఞత, శాంతి, ప్రేమలో ఉంటుందని జాన్ తెలుసుకున్నాడు. అన్నీ ఉన్నప్పుడు తను ఆనందంగానే ఉన్నాడు, కానీ తన జీవితంలో తాను ఏం కోల్పోయాడో, ఎటువంటి ఆనందాలకు తను దూరంగా ఉన్నాడో తెలుసుకున్నాడు. అప్పటి నుంచి జాన్ తన నిజమైన ఆనందం ఏంటో తెలుసుకోగలిగాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ లైఫ్లో మీరు అన్నీ కోల్పోయారని ఎప్పుడూ బాధపడకండి. అంతకు మించిందేదో జీవితం మీకు ఇస్తుందని దానికోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్?